సాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి పదవి, ధనం, ఆరోగ్యం, ఆయుష్ శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎలా ఉంటే ఇస్తాడు. శని భగవానుడు రాసులు మకర కుంభాలు. అంటే మకర రాశి 10వ రాశి. ఇది మన రాజ్యస్థానం. అంటే మంచి పదవి, ఉద్యోగం ఉండాలంటే శని భగవానుడు కారణం. కుంభరాశి 11వ భావం. మనం ఏమి సంపాదించినా ధనం, లాభాలు బాటలో ఉండి మన జీవితం బాగుండాలి చిరకాలం అంటే అది కూడా శని భగవానుడే. శని భగవానుడికి అష్టమ వ్యయ కారకం ఇచ్చారు. అంటే మన జన్మజాతక చక్రంలో ప్రతి ఒక్కరికి అష్టమానికి, వ్యయభావానికి కారకుడు ఆయనే. మరి శని భగవాను నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. జలరాశులు, మోక్షరాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ 3 రాశుల్లో శని భగవాన్ నక్షత్రాలు ఉన్నాయి. అంటే మోక్ష రాశుల్లోనే ఉన్నాయి. మనం చేసే పని సంపూర్ణంగా మంచిదయ్యి ఉంటే మాత్రం మన జీవితం అన్నది సాఫీగా జరిగి ఆనందంగా వెళ్ళిపోతాం. అందుకే శని భగవానుడికి అష్టమంలో ఉన్న గ్రహాలు తెలియజేస్తాయి ఏ గ్రహాలు ఉన్నాయి అన్న దానికి మనం ఆయుష్ ఎలా ఉంటుంది ఇది కూడా. మరి ఫస్ట్ ఇప్పుడు చూడండి, గోచారంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సొంత నక్షత్రం ఇది. అంటే మేష రాశి వారికి వ్యయ స్థానంలో సంచారం ఉత్తరాభాద్ర నక్షత్రం. సింహలగ్న వారికి అష్టమ స్థానంలో సంచారం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇప్పుడు ఈ 2 లగ్నాల వారికి వ్యయంలో ఉత్తరాభాద్ర, సింహంలో అష్టమంలో ఉత్తరాభాద్రలో సంచారం చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ 2 లగ్నాల్లో జన్మించిన వారికి మంచి యోగం ఉంటుంది. ఇప్పుడు మీ జాతకాల్లో శని భగవానుడు 8, 12వ స్థానంలో ఉన్నప్పుడు అది మీనరాశి అయినా, వృశ్చిక రాశి అయినా, కర్కాటక రాశి అయితే మాత్రం స్వనక్షత్రంలో ఉండాలండి. అలా లేనప్పుడు అది పనిచేయదు. మీనరాశి, వృశ్చికం, కర్కాటకం అయితే స్వనక్షత్రంలో ఉండాలి, లేదంటే ఇది వర్తించదు. ఇంకా మీ జన్మలగ్నానికి 8, 12 మకర కుంభ రాశులు అయితే శని భగవానుడు స్వనక్షత్రంలో ఉన్న మంచి రాజయోగాన్ని ఇస్తాడు. అంటే కుంభలగ్నానికి మకర రాశి అష్టమం, మీన లగ్నానికి వ్యయస్థానం కుంభం, మరి మిథున లగ్నానికి అష్టమం మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం అష్టమం. ఇట్లా అవుతుంది కదా. ఇలాగా 8, 12 స్థానాలు అయినప్పుడు ఆయన మళ్ళీ స్వనక్షత్రంలో ఉంటే మంచి యోగం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ముందే వీడియోలో చెప్పుకున్నాను, అష్టమ స్థానం, వ్యయస్థానం శని భగవానుడి చేతిలో ఉంటుంది. అంటే అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన నక్షత్రంలో శని భగవానుడు ఉన్న రాజయోగాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, అష్టమాధిపతి కూడా కుజుడే కదా. ఇక్కడ ఏం రాశాం, శని భగవానుడు అష్టమాధిపతి, వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నా సరే, అంటే కుజుడు నక్షత్రంలో ఉన్న యోగాన్ని ఇస్తాడు. అష్టమాధిపతి, వ్యయాధిపతి అంటే గురు నక్షత్రంలో ఉన్న యోగాన్ని ఇస్తాడు. అలాగే అష్టమాధిపతి ఎవరు, మీ జన్మలగ్నానికి వ్యయాధిపతి ఎవరు, ఆయన తారకా ప్లేస్ లో శని భగవానుడు ఉన్న యోగాన్ని ఇస్తాడు. ఇంకా వృషభ లగ్నానికి అష్టమాధిపతి గురుడు, వ్యయాధిపతి కుజుడు. అంటే
ఈ శని భగవానుడు కుజ నక్షత్రాల్లో ఉన్న, గురు నక్షత్రాల్లో ఉన్న వీరికి యోగాన్ని ఇస్తాడు. మరి మిథున లగ్నానికి అష్టమాధిపతి శని భగవానుడు అయ్యారు. అష్టమాధిపతి శని భగవానుడే అయ్యారు. ఓకే, ఈయన అష్టమ స్థానంలో ఉన్న యోగాన్ని ఇస్తారు, లేదా వ్యయ స్థానంలో ఉన్న ఇస్తారు. శని భగవాన్ నక్షత్రాలైన కర్కాటకంలో ఇస్తారు, వృశ్చికంలో ఇస్తారు, మీనంలో ఇస్తారు. అష్టమాధిపతి అయ్యారు కాబట్టి స్వనక్షత్రంలో. కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి శని భగవానుడు అయ్యారు. కర్కాటక లగ్నానికి అంటే శని భగవానుడు అష్టమంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారు, సప్తమంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ దిగ్బల ఫలితాలు పొందుతారు. ఇట్లా ఉన్నవారు ప్రజలకి దగ్గరగా ఉంటారు, ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే మీకు కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి శని అయ్యాడు కదా, వ్యయాధిపతి బుధుడయ్యారు. అంటే ఈ శని భగవానుడు దశమంలో ఉన్న, అంటే నీచ పొంది దశమంలో ఉన్న యోగాన్నే ఇస్తారు. వీళ్ళు ప్రజలకు దగ్గరగా చేస్తూ ఉంటారు ఉద్యోగం. ఓకే, సింహలగ్నానికి షష్టాధిపతి సప్తమాధిపతి అయ్యారు. ఇక్కడ దిగ్బలం పొందుతారు, ఇక్కడ కూడా యోగాన్ని ఇస్తారు. అష్టమాధిపతి గురుడు, వ్యయాధిపతి చంద్రుడు. అంటే ఇక్కడ శని భగవానుడు ఉండి అనురాధలో ఉన్న యోగాన్ని ఇస్తారు, అట్లాగే ఉత్తరాభాద్రలో ఉన్న యోగాన్ని ఇస్తారు. లేదా ఇక్కడ 12లో ఉన్నప్పుడు పుష్యమిలో ఉన్న యోగాన్ని ఇస్తారు సింహలగ్నానికి. ఇంకా కన్యా లగ్నానికి వ్యయాధిపతి రవి, అష్టమాధిపతి కుజుడు. అంటే కుజ నక్షత్రంలో ఉన్న, రవి నక్షత్రంలో ఉన్న శని భగవానుడు యోగాన్ని ఇస్తారు. అట్లాగే లగ్నంలో శని ఉన్న, అట్లాగే అష్టమాధిపతి కుజుడు 3, 6లో ఉన్న యోగాన్ని ఇస్తారు. మరి తులాలగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో శని భగవానుడు ఉన్న యోగాన్ని ఇస్తారు. శుక్ర నక్షత్రాల్లో భరణిలో ఉన్న యోగాన్ని ఇస్తారు. అట్లాగే వ్యయాధిపతి బుధుడు దశమంలో ఉన్న పుష్యమి నక్షత్రంలో ఉంటే చాలా చాలా యోగాన్ని ఇస్తారు తులాలగ్నానికి. ఇలా తులాలగ్నానికి ఇలా ఉన్నట్లయితే 100% వీళ్ళు ప్రజల మనుషులు. ఓకే, వృశ్చిక లగ్నానికి వ్యయాధిపతి శుక్రుడు, అంటే సప్తమంలో శని భగవానుడు ఉన్న ఇస్తారు. అట్లాగే శుక్ర నక్షత్రాల్లో ఉన్న ఇస్తారు. అట్లాగే అష్టమాధిపతి బుధుడు దశమంలో ఉన్నా కూడా యోగాన్ని ఇస్తారు. అక్కడ విరుద్ధ రాశులైనా ఇస్తారు. మరి ధనుస్సు లగ్నానికి వ్యయాధిపతి కుజుడు కుజ నక్షత్రాల్లో ఇస్తారు. అట్లాగే ఇక్కడ అనురాధ ఉంటుంది కదా, అనురాధలో శని భగవాన్ ఉంటే యోగాన్ని ఇస్తారు. మళ్ళీ అష్టమాధిపతి చంద్రుడు అష్టమ స్థానంలో చూడండి, ధనుసు లగ్నానికి పుష్యమి నక్షత్రం, అక్కడ యోగాన్ని ఇస్తారు. మకర లగ్నానికి అష్టమాధిపతి రవి శని భగవానుడు లగ్నంలో ఉన్న గొప్ప యోగాన్ని ఇస్తారు. వీళ్ళు 100% ఇట్లా ఉన్నవాళ్ళు పొలిటికల్ లీడర్స్ అవుతారు 100%.
ఓకే. ఆ వ్యయాధిపతి ఎవరు? గురుడు. శని భగవానుడు కుంభరాశిలో ఉన్న యోగాన్ని ఇస్తారు. ఓకే. అట్లాగే గురు నక్షత్రాల్లో ఇస్తారు, రవి నక్షత్రాల్లో కూడా ఇస్తారు. మరి మా కుంభ లగ్నానికి వ్యయాధిపతి శని భగవానుడు వ్యయ స్థానంలో ఉన్న ఇస్తారు. అష్టమం బుధుడు, దశమంలో శని భగవానుడు అనురాధలో ఉన్న ఇస్తారు, లేదా బుధ నక్షత్రాల్లో ఉన్న ఇస్తారు. శని భగవానుడు వ్యయాధిపతి అయ్యారు కాబట్టి మీనరాశిలో ఉత్తరాభాద్రలో ఉంటే మళ్ళీ ఇస్తారు. మీన లగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు, మీన లగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు, శుక్ర నక్షత్రాల్లో శని భగవానుడు ఉన్న ఇస్తారు. అట్లాగే వ్యయస్థానం కుంభం అయింది, శని నక్షత్రాల్లో శని భగవానుడు ఉన్న ఇస్తారు. కాకపోతే మీన లగ్నానికి శని భగవానుడు ఉత్తరాభాద్రలో లగ్నంలో ఉంటే ఇస్తారు, వేరే ఏ నక్షత్రాల్లో ఉన్న ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాగా ప్రతి లగ్నానికి ఉంటుంది. ఎందుకు అంటే ఆయుష్, ఆరోగ్యం ఈ రెండు ప్రతి ఒక్కరికి ప్రధానం. ఈ రెండు బాగుంటే కోటీశ్వర్లమే. ఇది ఈ రెండు బాగుండాలంటే జాతకంలో శని భగవానుడు బాగుండాలి. అంటే శని భగవానుడికి అష్టమ వ్యయాలతో సంబంధం ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే తులా లగ్నం తీసుకోండి, శని బుధరాశి ఇక్కడ మిథునంలో ఉన్నారు. ఓకే, మిథునంలో ఉంటే భాగ్యస్థానం మంచిదేనా అండి? ఎందుకు మంచిది అంటే వ్యయాధిపతి వచ్చింది కాబట్టి బుధరాశుల్లో శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తారు, లేదా బుధ నక్షత్రాల్లో ఇస్తారు. అంటే కర్కాటకంలో ఆశ్లేష, వృశ్చికంలో జ్యేష్ఠ ఇట్లా ఉంటుంది, ఇస్తారు. అవి కాకుండా వేరే నక్షత్రాల్లో ఉంటే ఇవ్వరు. ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదే వృశ్చిక లగ్నం తీసుకుందాం, శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారు. శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారు. ఇది బుధరాశి. ఈ వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి ఎవరు? మిథున రాశి అయింది. బుధ రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తారు, అది లాభస్థానం అయిన. ఇట్లా కూడా చాలా చాలా కాంబినేషన్స్ మార్చి చూసుకోవచ్చు. అంటే ఒక అష్టమాధిపతి రాశిలో ఉన్న, ఒక వ్యయాధిపతి రాశిలో ఉన్న ఆయన మంచి ఫలితాలే ఇస్తారు అని అర్థం. ఇప్పుడు కుంభలగ్నం మకర లగ్నం తీసుకుందాం. శని భగవానుడు వ్యయాధిపతి యొక్క కారకా ప్లేస్ లో ఉన్నారు. ఇది సొంత రాశి. కొన్ని రకాల ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కుజ నక్షత్రంలో ఉన్నారు, ఇబ్బంది కదండి, ఇలా ఉండకూడదు కదా. కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం. శని భగవానుడు అప్పుడు ఏమవ్వాలి? కుజుడు అష్టమ స్థానంలో ఉండి, కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు కుజుడు అష్టమ స్థానంలో ఉంటే అప్పుడు శని భగవానుడు మంచి ఫలితాలే ఇస్తారు. లేదా వ్యయస్థానం. ఇట్లా అంటే ఒకవేళ ఇద్దరికి పడని నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ నక్షత్రం అధిపతి అష్టమంలో గాని వెయ్యిల్లో గాని ఉంటే, శనికారక ప్లేస్ లో ఉంటే, ఆ నక్షత్రంలో ఉంటే అంత ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా ఉంటుంది శని భగవానుడు ఎట్లాగా అన్నది. చూడండి, ఇందాక చెప్పినట్టు ఇందులో బుధుడు నక్షత్రం ఉండదు. ఏ నక్షత్రాలు ఉంటాయి? గురు నక్షత్రం, కుజ నక్షత్రం, రాహు నక్షత్రం. రాహు నక్షత్రంలో కాకుండా
గురు నక్షత్రంలో ఉంటే రాహు నక్షత్రంలో ఇందాక బుధుడు ఓకే తులా లగ్నానికి బుధుడు శని భగవానుడు ఇక్కడ ఉన్నారని చెప్తాం. ఇది వ్యయస్థానం అంటే వ్యయాధిపతి యొక్క రాశిలో వ్యయాధిపతితో శని భగవానుడు కలిసి ఉన్నారు. అక్కడ ఏ నక్షత్రాలు అన్నది ఉండడం వల్ల శని భగవానుడు యోగవంతమైన ఫలితాలు ఇస్తారు. ఈ విధంగా తీసుకోండి. ఇలా కూడా కొన్ని కాంబినేషన్స్ మార్చవచ్చు. అదే రాహు నక్షత్రంలో ఉన్నారనుకోండి శని భగవానుడు, అప్పుడు మకర రాశిలో రాహు ఉన్నట్లయితే 1 2 3 4 5 6 7 8 అప్పుడు నక్షత్రాధిపతి శనికారక ప్లేస్ లో ఉన్నట్టు మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లాగా కొన్ని అన్నీ మారిపోతూ ఉంటాయి. ఏదైనా శని భగవానుడు గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో అష్టమ వ్యయ కి మొత్తానికి రావాలి, కాలిక్యులేషన్ సంబంధం ఉండాలి. ఆయా రాసులతో కానీ ఆయా నక్షత్రాలతో కానీ ఏదో ఒక సంబంధం ఉంటే శని భగవానుడు సంపూర్ణమైన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, పదవిని ఇవన్నీ ఇస్తారు. ప్రజెంట్ ఉత్తరాభాద్రలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే స్వనక్షత్రంలో గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వవని చెప్పుకున్నాం. స్వనక్షత్రంలో గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వవు, కానీ శని భగవానుడికి అష్టమ వ్యయ కారకాలు కాబట్టి కాలపురుషుని కుండల చక్రంలో మీనరాశి వ్యయస్థానం ఇది. అందుకే ఇక్కడ ఈయన ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ లో ఎవరు జన్మించినా మంచి యోగవంతమైన జాతకాలు అవుతాయి. ఎందుకంటే కాలపురుషుని చక్రం కూడా తీసుకొని చెప్పడం జరిగింది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.